భక్త కనకదాస జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా కనకదాస జయంతిని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కూడా ప్రకటించడం, ఈరోజు నారా లోకేష్ గారు ఆయన నేరుగా కళ్యాణదుర్గంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం, పాదయాత్ర సందర్భంగా ఏదైతే ఆనాడు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారమే ఈరోజు కనకదాస జయంతిని అధికారికంగా కూడా ప్రకటించి మొట్టమొదటిగా కూడా ఆయన రావడం, ఇది కూటమి ప్రభుత్వానికి నమ్మకానికి ప్రతీకగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కనకదాస జయంతికి సందర్భంగా చాలామంది ఈ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ మంది కురబ కులస్తులు కావచ్చు, అదేవిధంగా మిగతా ప్రజలందరూ కూడా కావచ్చు, కనకదాసు జీవితానికి సంబంధించినటువంటి ఆయన ఆనాడు ఏదైతే ఆచరణ చేశారో ఆ ఆచరణను ప్రజలందరూ కూడా ఈరోజు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. ఈరోజు అందరికీ కూడా పరులకు మేలు చేయాలా, అందరినీ చదివించాలా, అందరూ కూడా ముందుకు రావాలనేటువంటి ఒక లక్ష్యంతో కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే ఈరోజు మనమందరం కూడా ఈరోజు జయంతి సందర్భంగా ఆయన ఒకసారి స్మరించుకుని ఆయన జీవితానికి సంబంధించి ఆయన ఏదైతే కోరుకున్నాడో దాన్ని ఆచరించడానికి మనమందరం కూడా కంకణబద్దులై ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు, ఎందుకంటే ఈ రాష్ట్రమే కాదు, కర్ణాటక కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, పార్ట్ ఆఫ్ తమిళనాడు కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా కనకదాసుకి సంబంధించినటువంటి భక్తాదులు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆనాడు ఏదైతే వీరేంద్ర స్వామికి సంబంధించినటువంటి గుళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఆ పూజారులందరికీ కూడా ఈరోజు మిగతా గుడులకు ఏ రకంగా అయితే ధూపదీప నైవేద్యం కింద డబ్బులు ఇస్తూ ఉన్నారో అదేవిధంగా ఆ గుడిలో ఉండేటువంటి పూజారులందరికీ కూడా ఇవ్వాలని కూడా త్వరలోనే ప్రభుత్వం మన సూచనప్రాయంగా అంగీకరించింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి జీవో కూడా విడుదల కాబోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తితో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని మరొకసారి తెలియజేసుకుంటూ భక్తులందరికీ కూడా ప్రజలందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.